వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, అందుకే ఆ అమ్మవారి ఆశీస్సులు మీ మీదైతే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే నేను మా అత్త చేయాలని అనుకున్నాము. కాబట్టి మా అత్త అయితే పూజ గదిని అయితే క్లీన్ చేసి ఇలా ముగ్గు పిండితో ముగ్గు వేసి కలశం అయితే పెడుతుంది. ఆ పూజ సామాన్లు అయితే పక్కన పెట్టుకుంది క్లీన్ చేసేయడానికి. మా అత్త డ్యూటీ అయితే పూజ గది పూజ చేయడము, నా డ్యూటీ వంట చేయడము. కాబట్టి నైవేద్యానికి పెట్టాల్సినవి అయితే నేను చేస్తున్నాను. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని ఉంటే నాకైతే కామెంట్ చేయండి. మనకు ఉన్నంతలో అయితే మనము ఈ పూజను చేసుకుంటే మంచిది. మేమైతే కలశాన్ని అమ్మవారుగా భావించి జాకెట్ వేసి గాజులు తొడిగి అమ్మవారికి ఇలా పసుపు దారం అయితే వేసాము. మనకి తెలియని విషయాలు వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు, లేకుంటే యూట్యూబ్లో చూసైనా నేర్చుకోవచ్చు. మేమైతే తెలియని విషయాన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం. మేమే కాదు, చాలామంది అంతే. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావమే అలా ఉంది. మా అత్త అయితే ఇలా పసుపుతో ముద్దలైతే చేస్తుంది. బొట్లు అయితే పెడుతుంది. నేనైతే నైవేద్యానికి కావాల్సినవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే శనగబేళ్ళ పాయసము, అలాగే పులిహోర, పెరుగన్నము ఇవైతే ప్రిపేర్ చేయాలైతే అనుకున్నాము. మన ఇష్టం, ఏవైనా పెట్టచ్చు అమ్మవారికి. 5 అయినా 9 రకాలైన ఎన్నైనా పెట్టచ్చు. ఈరోజు పిల్లలకి హాలిడే కదండి, అందుకే పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. ఒక పక్క పూజకు చేయాల్సినవి ఒక పని అయితే, వీళ్ళు చేసే అల్లరి ఒకటి. ఎక్కడెక్కడ బొమ్మలని దింపడం, పైకెత్తడం, ఆడుకోవడం, విసిరేయడము, అవి సర్ది పెట్టడం. చూడండి, మా వాళ్ళు అయితే ఎప్పుడో సిరప్ బాటిల్ అని పక్కన పెట్టింటే అవన్నీ తీసుకొని ఆడుకుంటున్నారు. అది ఒక్కరింట్లో ఇట్లా సిరప్ బాటిళ్ళు చాలా ఉంటాయి కదా, ఎందుకంటే వాళ్ళకి బాగాలేనప్పుడు కొంటాము, కొన్ని వాడతాము, కొన్ని పక్కకి వేస్తాము. అవన్నీ తీసుకొని ఎట్లా ఆడుకుంటున్నారో. ఇవన్నీ సర్దడమే సరిపోతుంది. నైవేద్యం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇవన్నీ అయితే చేశాను. ఓలిగా, ఉద్దివడ, శనగలు, అప్పడాలు, పులిహోర అవన్నీ. ఇలా అయితే మేము పూజ అయితే అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చీర అయితే పెట్టాము అమ్మవారికి, రెడ్ కలర్ది. ఇలా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అండ్